మీద కమిషన్ వేసినటువంటి మొరార్జీ దేశాయ్ గారు నాయకత్వంలో పనిచేసినటువంటి బీపీ మండల్ కమిషన్ వేసిన తర్వాత దేశవ్యాప్తంగా పర్యటించి ఈ దేశంలో ఉన్నటువంటి బీసీల స్థితిగతులపై అధ్యయనం చేసినటువంటి గొప్పైన వ్యక్తి బీపీ మండల్ గారు. వారి యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు బోరోజు గిరిరాజ్ అని మాట్లాడవలసింది కోరుతున్నాం. ఈరోజు భారతదేశ చరిత్రలో బీసీలకు ఆరాధ్యుడు, రాజకీయ నాయకుడు, మేధావి బీపీ మండల్ గారి జయంతి కార్యక్రమాన్ని వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, గురుతుల్యులు మిత్రులు నాయకంటి నరసింహ శర్మ గారు, మరియు విశ్రాంత ఇంజనీర్ శ్రీనివాసులు శెట్టి గారు, సురేష్ గారు, కురుమయ్య గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, బీపీ మండల్ అనగానే మనకు గుర్తొచ్చేది మండల్ కమిషన్. మండల్ కమిషన్ అంటే ఓబీసీ వెనుకబడిన తరగతుల అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ కు అధ్యక్షుడుగా ఉన్నారు వీరు బీపీ మండల్ గారు. అసలు బీపీ మండల్ చరిత్రలోకి వెళితే ఆయన ఆగస్టు 25, 1918లో జన్మించి 1982 ఏప్రిల్ 13న మరణించారు. ఈయన బీహార్ రాష్ట్రంలో భాగల్పూర్ జిల్లా మధేపూర్లో ఒక సంపన్న యాదవ కుటుంబంలో జన్మించారు. వారి తల్లి పేరు సీతాపతి మండల్, తల్లి పేరు రాస్ బిహారీ యాదవ్. ఆయన చిన్నప్పుడే ఉన్నత చదువులు చదివి వాళ్ళ సంపన్న కుటుంబం అయినందున ఆ రోజుల్లో ఆయన మాదేపూర్ కు అప్పుడు ఆంగ్లేయ ప్రభుత్వం 48 ఆ ప్రాంతంలో మెజిస్ట్రేట్ గా కూడా పనిచేశారు. ఆ సందర్భంగా ఆయన అప్పుడు మొదట కాంగ్రెస్ పార్టీలో ఉండి తర్వాత సంయుక్త సోషలిస్ట్ పార్టీ జయప్రకాష్ నారాయణ పార్టీలో ఉండి బీహార్ 7వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత ఆ పార్టీతో విభేదించి సోషలిస్ట్ దళ్ అనే కొత్త పార్టీని పెట్టి అక్కడ కూడా బీహార్లో ఎక్కువ సీట్లు సాధించి రాజకీయంగా ఎదిగాడు, ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ సందర్భంగా ఆయన ఒక సంఘటన జరిగింది. బీహార్లో రాజపుత్ర భూస్వాములు, పామా గ్రామానికి చెందిన భూస్వాములు కుర్మి తెగ అంటే కుర్మి గ్రామంలో వెనుకబడిన తరగతులపై ఒక దాడి జరిగితే ఆ దాడిని ఖండించిన వీరుడు, బీసీలపై దాడిని, అది బీహార్ అసెంబ్లీలో చర్చకు పెట్టాడు. ఆ సందర్భంగా ఇదంతా బీసీలకు రాజకీయ ప్రాబల్యం లేకపోవడమే అని ఆయన మొట్టమొదటిసారిగా అప్పుడు మొరార్జీ దేశాయ్ 1977 ఆ ప్రాంతంలో జనతా పార్టీ ఉన్నది, అప్పుడు మండల్ కమిషన్ ఈయనకు ఆద్యుడుగా మండల్ కమిషన్ వేయించిండు. పార్లమెంటేరియన్ గా ఉండి ఆ రోజుల్లో ఈ సోషలిస్ట్ దళ్ పార్టీ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఆ మండల్ కమిషన్ వేయించి మండల్ కమిషన్ 80 వరకు నివేదిక తెప్పించి అది ఆ రోజుల్లో అమలు కాలేదు. తర్వాత విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధానమంత్రి అయిన తర్వాత మండల్ కమిషన్ అమల్లోకి వస్తే ఆ రోజుల్లో ఆ మండల్ కమిషన్ ఆమోదాన్ని మన భారతదేశంలో కొంతమంది అగ్రవర్ణాలు దాన్ని వ్యతిరేకించి పోరాటం చేశారు. కనుక ఆ విధంగా అప్పుడు రామ్ విలాస్ పాస్వాన్ కేంద్ర మంత్రి వీళ్ళంతా విశ్వనాథ్ ప్రతాప్ ఈ మండల్ కమిషన్ కు మద్దతుగా నిలబడ్డారు. అంటే ఈ మండల్ కమిషన్ వల్ల ఏమైతుందంటే అత్యధిక జనాభా కలిగిన బీసీలకు రాజకీయ రిజర్వేషన్, విద్యా ఉద్యోగ రిజర్వేషన్ ఉండాలి జనాభా ప్రాతిపదికని ఆ మండల్ కమిషన్ అర్థం. కనుక ఆ కమిషన్ తాత్కాలికంగా వాయిదా వేసిన తర్వాత ఇందిరాగాంధీ కూడా దాన్ని అణచివేసింది. తర్వాత ఇప్పుడు పాక్షికంగా క్రిమి లేయర్ తో మండల్ కమిషన్ ఆమోదం జరుగుతూనే ఉంది. కనుక ఈ విధంగా మండల్ కమిషన్ కు అధ్యక్షుడుగా, మండల్ కమిషన్ చైర్మన్ గా భారతదేశంలో బీసీల కొరకు పోరాడిన వీరుడుగా బీపీ మండల్ కు ఒక ప్రత్యేక చరిత్ర ఉందని తెలియజేస్తూ ఆ విధంగా బీసీలంతా ఐకమత్యంతో ఆ మండల్ కమిషన్ పూర్తిగా ఆమోదించుకోవడానికి ప్రయత్నించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జోహార్ జోహార్.